Good morning, children. Now we are at what 7th class social. 7th class social lo first concept we considered. We took first concept మనం ఏం తీసుకున్నాము reading maps of different kinds. సో రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్కి సంబంధించి తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మ్యాప్? మ్యాప్ అంటే ఏంది? ఏ మ్యాప్ ఈజ్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు స్కేల్. సో స్కేల్ ప్రకారము ఎర్త్ను మొత్తం ఎర్త్ను కానీ లేదా ఆ ఎర్త్లో కొంత పార్ట్ను కానీ డ్రా చేస్తే ఆ డ్రాయింగ్ని ఏమంటారు? మ్యాప్ అని అంటారు. ఆ డ్రాయింగ్ని ఏమనడం జరుగుతుంది? మ్యాప్ అని అనడము జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ వాట్ దిస్ ఈజ్ వాట్ అవర్ ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్, ఇది ఫుల్ స్క్రీన్ వస్తలేదు. సో దిస్ ఈజ్ వాట్ ఇండియా మ్యాప్. ఇది మన ఇండియా మ్యాప్కి సంబంధించింది. సో ఇందులోపల చూడండి, ఇది మొత్తం ఇండియాకి సంబంధించిన మ్యాప్. సో ఈ మ్యాప్ లోపల ఇదంతా ఇండియాకి సంబంధించిన ఎర్త్ యొక్క పార్ట్. ఇది వరల్డ్ కనుక తీసుకున్నట్టయితే వరల్డ్లో కొంత పార్ట్ ఇది. ఈ పార్ట్ని ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉంది అనేది మనము చూపించినాం కాబట్టి దీన్ని ఏమనాలి? మనము మ్యాప్ అని అనడం జరుగుతుంది. ఈ విధంగా చూపించడాన్ని ఏమంటారు? మ్యాప్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. వన్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్ ఇన్ ఏ మ్యాప్? మ్యాప్లో మెయిన్ డైరెక్షన్స్ ఏంటివి? మ్యాప్లో ఏముంటాయి మెయిన్ డైరెక్షన్స్? నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఎప్పుడైతే మనం మ్యాప్ని గీస్తున్నామో కంపల్సరీ టాప్ హెడ్జ్ లోపల నార్త్ ఉండాలి. పేపర్కి పై భాగాన నార్త్ ఉండాలి, కింది భాగాన సౌత్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీ ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీ వెస్ట్ ఉండాలి. ఓకేనా? ఇది మ్యాప్ని గీసేటప్పుడు కంపల్సరీ రూల్స్ని మనం ఫాలో కావాలి. ఈ రూల్స్ ఏంటివి? మనము మ్యాప్ని గీస్తూ ఉన్నప్పుడు టాప్ సైడ్ పేపర్ యొక్క పై భాగం వైపుకు నార్త్ ఉండాలి, పేపర్ యొక్క క్రింది భాగం వైపుకి ఏముండాలి? సౌత్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఏముంటుంది? వెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇవి డైరెక్షన్స్, మెయిన్ డైరెక్షన్స్ వెన్ ఎవర్ వీఆర్ కన్సిడర్ ఇన్ ఆర్డర్ టు డ్రా ఏ మ్యాప్ని గీసేటప్పుడు. ఇవి కూడా నేర్చుకోవాలి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్, నెక్స్ట్ వన్ సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. సో నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్? ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే ఏంటివి? సో నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. మనం మెయిన్ డైరెక్షన్స్ ఏం తీసుకున్నాము? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఫస్ట్ ఏముంది? నార్త్ ఈస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ ఏంటిది? సౌత్ ఈస్ట్. సౌత్ వెస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ ఏంటిది? సౌత్ వెస్ట్. నెక్స్ట్ది నార్త్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండే ప్లేస్ ఏంటిది? ఇది నార్త్ వెస్ట్. సో ఇట్లా మనము ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్, అంటే ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లకు మధ్యలో ఉండే డైరెక్షన్స్ ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. సో ఇదే సేమ్ ఇంతకుముందు మనం చెప్పిందే ఇది ఇంటర్మీడియట్ డైరెక్షన్స్లో. సో పేపర్కి టాప్లో నార్త్ ఉండాలి, బాటంలో సౌత్ ఉండాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ ఉండాలి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్. సో ఇట్లా మనము ఏం తీసుకోవడం జరుగుతుంది? ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్కేల్ ఇన్ ఏ మ్యాప్? సో మ్యాప్లో స్కేల్ ఏంటి? మ్యాప్లో మనకు స్కేల్ ఏంటిది? మ్యాప్లో ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్లో ఎన్ని కిలోమీటర్లకి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్లో 10 కిలోమీటర్స్కి పేపర్ పైన 1 సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఒక గ్రౌండ్ మీద ఉండే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ని పేపర్ మీద ఎంత చూపెడుతున్నాను నేను? 1 సెంటీమీటర్ చూపెడుతున్నాను. కాబట్టి ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్ and actual distance on the ground
ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ స్కేల్ ఇన్ ఏ మ్యాప్. ఇక్కడ ఎంత అవుతుంది ఇది 1:10 అంటే 1:10 అంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఇస్ టు 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సెంటీమీటర్ మ్యాప్ పైన ఒక సెంటీమీటర్ డిస్టెన్సు సో మనకు ఎర్త్ పైన ఎంతకు ఈక్వల్ 10 కిలోమీటర్స్కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లెజెండ్ ఆర్ కీ ఇన్ ఏ మ్యాప్? మ్యాప్లో కీస్ ఏంటివి, లెజెండ్స్ ఏంటివి అని అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సింబల్స్ అండ్ కలర్స్ యూజ్డ్ ఇన్ ఏ మ్యాప్. సో మ్యాప్లో కలర్స్ మరియు సింబల్స్ అనేటివి లెజెండరీ కీ పాయింట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు 6th క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ ఫిజికల్ మ్యాప్? ఫిజికల్ మ్యాప్ అంటే ఏంటిది? ఏ మ్యాప్ షోయింగ్ మౌంటైన్స్, రివర్స్, ప్లేటూస్, ప్లెయిన్స్. ఇట్లా చూపెడితే దీన్ని ఏమంటారు? ఫిజికల్ మ్యాప్ అంటారు. ఫిజికల్ మ్యాప్లో ఏముండాలి? మౌంటైన్స్, రివర్స్, ప్లేటూస్, ప్లెయిన్స్ ఎక్సెట్రా ఇట్లా ఉంటే దాన్ని ఏమంటాం మనము? ఫిజికల్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ. సో చూడండి ఇక్కడ ఫిజికల్ మ్యాప్కు చూడండి ఏమేమి ఉన్నాయి. ఫిజికల్ మ్యాప్ లోపల మనకు ఫిజికల్ మ్యాప్లో ఏమేమి ఉన్నాయో చూడండి. సో ఇక్కడ మీరు ఫిజికల్ మ్యాప్ని కనుక గమనించినట్టయితే ఇక్కడ ఇగో హిమాలయాస్, ఓకేనా. సో ఇండస్ ప్లెయిన్ ఇది పాకిస్తాన్కి సంబంధించింది. డక్కన్ ప్లాటూస్ ఉన్నవి, కొండలు ఉన్నవి, అదేవిధంగా మౌంటైన్స్ ఉన్నవి, ప్లెయిన్స్ ఉన్నవి. ఇట్లా కనుక ఉన్నట్టయితే దీన్ని మ్యాప్ని ఏం మ్యాప్ అనాలి? ఫిజికల్ మ్యాప్ అంటారు. ఏమంటారు? ఫిజికల్ మ్యాప్. దిస్ ఈజ్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ పొలిటికల్ మ్యాప్? మరి పొలిటికల్ మ్యాప్ అంటే ఏంటో చెప్పండి. పొలిటికల్ మ్యాప్ మీన్స్ ఏ మ్యాప్ షోయింగ్ స్టేట్స్, కంట్రీస్, సిటీస్ అండ్ బౌండరీస్. సో ఏ మ్యాప్లోనైతే స్టేట్స్ని, కంట్రీస్ని, సిటీస్ని మరియు ఆ సిటీ యొక్క బౌండరీస్ని లేదా కంట్రీ యొక్క బౌండరీస్ని చూపెట్టే మ్యాప్ ఉంటుందో దట్ మ్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? పొలిటికల్ మ్యాప్. ఏమంటారు? పొలిటికల్ మ్యాప్ అంటారు. దిస్ ఈజ్ ద వాట్? పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇదేంటిది మనకు? పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. పొలిటికల్ మ్యాప్ ఇది. పొలిటికల్ మ్యాప్లో చూడండి ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటివి? స్టేట్స్ ఉన్నాయి. అట్లే విధంగా స్టేట్ క్యాపిటల్స్ కూడా ఉంటాయి, టౌన్స్ కూడా మనం చూపెట్టడం, సిటీస్ కూడా చూపెట్టడం జరుగుతుంది, మరియు వాటి యొక్క బౌండరీస్ కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. ఇట్లా చూపెట్టి గీసి దాన్ని ఏమంటారు మనకు? సో ఏ మ్యాప్ అనడం జరుగుతుంది మనకు? చూడండి ఏ మ్యాప్ అంటారు? పొలిటికల్ మ్యాప్ అంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్ గో టు 8th క్వశ్చన్. వాట్ ఈజ్ థిమాటిక్ మ్యాప్? థిమాటిక్ మ్యాప్ అంటే ఏంటిది? దేన్ని థిమాటిక్ మ్యాప్ అంటారు? ఏ మ్యాప్ షోయింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ రెయిన్ఫాల్, పాపులేషన్, క్రాప్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇట్లా ఏదో ఒక్క అంశం గురించి మాత్రమే చూపెడితే, ఒక్క అంశం గురించి మాత్రమే తెలిసే విధంగా మ్యాప్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు? థిమాటిక్ మ్యాప్ అంటారు. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఏ మ్యాప్ షోయింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏంటిది? రెయిన్ఫాల్, పాపులేషన్, క్రాప్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇట్లా చూపెట్టే విధంగా కనుక ఒక మ్యాప్ కనుక ఉంటే ఆ మ్యాప్ని ఏమంటాం మనము? థిమాటిక్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? థిమాటిక్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ ఫర్ థిమాటిక్ మ్యాప్. దేనికి థిమాటిక్ మ్యాప్ చూడండి ఇక్కడ. సో ఇది డ్రాట్ ఎక్కడ జరిగింది, వర్షపాతం తక్కువగా ఏ ప్రాంతంలో ఉంది అని చూపెడుతుంది ఈ కలరు. సైక్లోన్ ప్రోన్ ఏరియా, సైక్లోన్స్ వచ్చిన ఏరియాలో సైక్లోన్స్ ఎక్కువగా రావడం జరిగింది. హాట్ డెజర్ట్ ఎక్కడ ఉన్నది అనేది, కోల్డ్ డెజర్ట్స్లు ఎక్కడ ఉన్నామనే అంశాలను ఇది చూపెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ వన్ ఆఫ్ ద థిమాటిక్ మ్యాప్. నెక్స్ట్ విచ్ మ్యాప్ షోస్ హైట్ ల్యాండ్ ఫామ్స్ యొక్క హైట్ అంటే ఇది ఒక పర్టికులర్ అంశం, ఒక స్పెసిఫిక్ అంశం కాబట్టి ఇదేంటిది మనకు ఫిజికల్ మ్యాప్లో ఉంటుంది. ఇది ఒక థిమాటిక్ మ్యాప్ కూడా అవుతుంది. సో ఫిజికల్ మ్యాప్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇవి మనకు సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నామనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. బిలో 100 ఉన్నది
ఈ ఏరియా ఈ కలర్ లోపల మనకు చూపెడుతుంది. మనకేంటిదంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో సముద్ర మట్టం నుంచి లెస్ దాన్ 100 మీటర్స్, 100 to 500, 500 to 1000 meters, 500 to 1000 meters. నెక్స్ట్ వన్ 1000 to 2000, 5000 to 2000 మీటర్స్ ఏరియా ఉన్నవి. ఈ విధంగా మనకు హైట్ను చూపెట్టడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ టు స్టడీ పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ ఒక స్పెసిఫిక్ అంశము కాబట్టి థిమాటిక్ మ్యాప్. ఏ మ్యాప్ అది? థిమాటిక్ మ్యాప్. ఆ థిమాటిక్ మ్యాప్లో మళ్ళీ స్పెషల్ అంటే పాపులేషన్ మ్యాప్. థిమాటిక్ మ్యాప్లో మళ్ళీ స్పెషల్ అంటే పాపులేషన్ మ్యాప్. ఇది ఇండియాకి సంబంధించిన పాపులేషన్ డెన్సిటీకి సంబంధించిన అంశాన్ని మనకి ఇక్కడ చూసినాం చూడండి. ఇక్కడ మనకు పాపులేషన్కి సంబంధించిన డెన్సిటీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని కనుక తీసుకున్నాం అనుకోండి, 400 to ఎంత ఉన్నది 4899 పర్సన్స్ పర్ కిలోమీటర్ స్క్వేర్. 1 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంతమంది ఉన్నారు అనేది ఈ యొక్క ప్రాంతం లోపల చూపెడుతుంది. ఈ గ్రీనరీ ఏదైతే ఉందో గ్రీన్ ప్రాంతం లోపల ఎక్కడైతే గ్రీన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం లోపల చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారనేది అర్థము. నెక్స్ట్ వన్ వాట్ కలర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు షో వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ను చూపెట్టడం కోసము మ్యాప్ని గీసేటప్పుడు వాటర్ బాడీ ఉండే ప్రాంతం లోపల ఏ కలర్ని మనం యూజ్ చేయాలి, ఏ కలర్ని యూజ్ చేస్తారు? సో ఇదంతా కూడా వాటర్ బాడీస్ సముద్రాలకు సంబంధించింది కాబట్టి ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. కాబట్టి in order to show the water bodies in a map we should use which color? Blue color. We should use what? Blue color. Next one, what is the color? Which color is used to show mountains? మౌంటైన్స్ ఏ కలర్లో చూపెడతాము? బ్రౌన్ కలర్ లోపల మనకు చూపెట్టడం జరుగుతుంది. బ్రౌన్ కలర్. 13th క్వశ్చన్, వాట్ కలర్ ఈజ్ యూజ్డ్ టు షో ప్లెయిన్స్ని చూపెట్టడం కోసము పీఠభూమి ప్రాంతాలను చూపెట్టడం కోసము లేదా సమతల ప్రాంతాలను చూపెట్టడం కోసం మనం దేని కలర్ని యూజ్ చేస్తారు? గ్రీన్ కలర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ డు థిక్ లైన్స్ ఆన్ ఏ పొలిటికల్ మ్యాప్ ఇండికేట్స్. పొలిటికల్ మ్యాప్ని మనం గీసేటప్పుడు దొడ్డు గీతలు థిక్ లైన్స్ దేని చూపెడతాయి? ఇంటర్నేషనల్ బౌండరీస్. థిక్ లైన్స్ దేని చూపెట్టడం జరుగుతుంది? ఇంటర్నేషనల్ బౌండరీస్ని చూపెట్టడం జరుగుతుందన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ద వరల్డ్ మ్యాప్. ఇదేంటిది మనకు వరల్డ్ మ్యాప్. ఇందులోపల థిక్గా ఉండే లైన్స్ అని ఇంటర్నేషనల్ బౌండరీస్ని చూపెడతామనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇది వరల్డ్ మ్యాప్. ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ఇబ్బంది మీకు. కాబట్టి నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ సింబల్స్ యూజ్డ్ ఇన్ మ్యాప్స్ లోపల లెజెండరీ కీ పాయింట్స్గా సింబల్స్ని మనం యూజ్ చేస్తాం కదా. ఎందుకు యూజ్ చేస్తాము? టు రిప్రజెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ టు సేవ్ స్పేస్. హాస్పిటల్ అని ఉందనుకోండి, హాస్పిటల్ అని మొత్తం రాయడానికి బదులు అక్కడ చిన్న హెచ్ అనే సింబల్ పెట్టి మనకు చూపెడతాము. ఇట్లా చిన్న సింబల్ తోటి మొత్తం రాయడానికి బదులు చూపెడతాము. కాబట్టి మనకు స్పేస్ని సేవ్ చేస్తుంది, ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము, క్లియర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము సింబల్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ షోస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ మ్యాప్ యొక్క టాప్ సైడ్ ఎప్పుడు ఏ డైరెక్షన్ ఉండాలి? నార్త్ డైరెక్షన్. విచ్ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్. ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్లోనే ఉండాలి. సో మనము మ్యాప్ని కనుక తీసుకున్నట్టయితే ఒకసారి మ్యాప్ని చూడండి. ఇక్కడ మ్యాప్ లోపల ఏ డైరెక్షన్లు ఉన్నాయి మనకు చూడండి. టాప్లో ఏమున్నది? నార్త్, బాటమ్ సౌత్, రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్. సో ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. వాటి మధ్యలో ఉన్న డైరెక్షన్స్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. హౌ కెన్ వి ఫైండ్ డైరెక్షన్స్ వితౌట్ కంపాస్? ఒకవేళ కంపాస్ కనుక లేకపోతే డైరెక్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? బై అబ్జర్వింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. సన్ రైజ్ ఉండేదేమో ఈస్ట్, సన్సెట్ ఉండేదేమో వెస్ట్.
సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో నార్త్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈస్ట్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏమో సౌత్. ఇట్లా మనము గుర్తుపట్టడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఈస్ గివెన్ టు హియర్. వాట్ డస్ ఏ స్కేల్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 kilometers మీన్? 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 kilometers అంటే అర్థం ఏమిటి? 1 centimeter ఆన్ ద మ్యాప్ రిప్రజెంట్స్ 10 kilometers ఆన్ ద గ్రౌండ్. మ్యాప్లో 1 centimeter అంటే దాని అర్థం ఏంది? 10 kilometers ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ పైన 10 kilometers. గ్రౌండ్ పైన ఎన్ని కిలోమీటర్స్? 10 kilometersని మనకు చూపెట్టడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ డైరెక్షన్స్? మనం డైరెక్షన్స్ని చూపెట్టడం కోసము ఏ ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది? ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు? కంపాస్ని మనం యూజ్ చేస్తాము. దేన్ని యూజ్ చేస్తాము? కంపాస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కంపాస్ని మనం యూజ్ చేసి డైరెక్షన్స్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వై ఈజ్ ఎ కీ ఇంపార్టెంట్ ఇన్ ఏ మ్యాప్? మ్యాప్లో కీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏంది? మనకు అండర్స్టాండ్ మీనింగ్ ఆఫ్ సింబల్స్ అండ్ కలర్స్ యూజ్డ్. మనం ఇక్కడ కీ రాస్తాం కదా, ఈ కీ లోపల ఏం రాస్తున్నామని చెప్పడం కోసము అది చాలా మనకు ఇంపార్టెంట్, చాలా మనకు ఇంపార్టెంట్గా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వై ఆర్ గ్లోబ్స్ లెస్ కన్వీనియంట్ దాన్ మ్యాప్స్? గ్లోబ్స్ అనేది ఎందుకు లెస్ కన్వీనియంట్? మ్యాప్స్ తోటి పోల్చినప్పుడు ఎందుకు లెస్ కన్వీనియంట్ అని అడుగుతున్నాడు. మ్యాప్స్ తోటి పోల్చినప్పుడు ఎందుకు లెస్ కన్వీనియంట్? బికాస్ దే కెనాట్ షో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్మాల్ ఏరియాస్. స్మాల్ ఏరియాస్కి సంబంధించిన మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూపెట్టలేము. అదేవిధంగా వాటిని మోసుకొని వెళ్ళడం కూడా చాలా కష్టమవుతుంది. మోసుకొని మనం వెళ్ళలేము. కాబట్టి మనము ఈ విధంగా చేయడము జరుగుతుంది. మ్యాప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. నౌ లెట్ వి స్టాప్.